హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోటి చుక్కకూర వండుతున్నాను ఫ్రెండ్స్. చుక్కకూరని కడిగి శుభ్రంగా 2 సార్లు కడిగి మళ్ళీ కొంచెం నీళ్లు పోసి పెట్టాను. ఇది ఇలాగ వేసేసేయటం ఫ్రెండ్స్. టమాటాలు, ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ అయితే 1, చిన్నవి అయితే ఒక 2, పచ్చిమిర్చి అయితే 5 కోసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెమే కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మీరు ఎక్కువ వండుకుంటే కనుక క్వాంటిటీ పెంచండి ఫ్రెండ్స్. ఒక బోటి తీసుకున్నాను, సగమేమో ఇగురు వండుకున్నాను, మీకు చూపించాను. ఇది కొంచెం పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే బోటి ఎవరో తినరు, నేనే తింటాను కాబట్టి ఉడకబెట్టి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసి బాగా బాయిల్ చేసి ఇలా డ్రై అయిపోయిన దాకా ఉంచి తీసేసి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగైతే నెల రోజులైనా ఉంటాయి. నూనె పోసుకున్నాను, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం వేగిన తర్వాత ఈ ఉడకబెట్టి ఉంచుకున్న బోటి వేసేద్దాం. కొంచెం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. బోటి ఉడకబెట్టేటప్పుడు వేసాను, ఇది కూరకు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. బోటీలో కొంచెం వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కూరకు సరిపడా 1 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇది కలుపుకున్న తర్వాత బోటి కూడా వేసేద్దాం. ముందే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కూర వండుతున్నాం కనుక కొంచెం బ్యాలెన్స్ ఉంటే అది శుభ్రంగా ఉడికిపోతుంది. ఈ ముక్కలే బాగుంటాయి ఫ్రెండ్స్. దీన్ని చుట్టుపేగ అంటారు. దానికోసమే బోటి మొత్తం కొనాలి. అదే మార్కెట్కి వెళ్తే దీన్ని విడిగా కూడా అమ్ముతారు, కానీ అంత దూరం ఎవరు వెళ్తారు? ఇంటికాడ ఉన్న మటన్ షాప్కే వెళ్తున్నారు. ఇప్పుడు కొంచెం కారం వేసి నీళ్ళు పోసుకొని కొంచెం ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే చుక్కకూర ఇప్పుడే వేయకూడదు. టమాటా అయితే ఇప్పుడే వేసేయచ్చు. టమాటా కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. టమాటా కూడా మగ్గిపోతే అప్పుడు కారం వేసుకుంటాను. ఉడికిపోయిన ముక్కలు కాబట్టి మనకు టైం ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది చేయటానికి ఉడకటానికి లేట్, కానీ ఉడికిన దాన్ని మళ్ళీ వండుకోవటానికి అస్సలు టైం అవసరం లేదు. టమాటా కూడా మగ్గిపోయిన ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకొని కొద్ది నీళ్ళు పోసి ఉడకనిచ్చి తర్వాత చుక్కకూర వేసేసుకుందాం. కూర అయితే రెడీ అయిపోద్ది. ఈలోగా అన్నం ఉడికిందేమో చూద్దాం ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది. తిని స్టవ్ అయితే ఆపేసుకుంటాను. సగం ఎగురు వండాను ఫ్రెండ్స్. అది చికెన్ లాగే వండుకునేది, దీంట్లో స్పెషల్ ఏం లేదు. కాకపోతే బోటి అంటేనే స్పెషల్ ఫ్రెండ్స్. ఉడుకుతుంటేనే ఎప్పుడు ఉడికిద్దా అనిపిస్తుంది. పచ్చిమిర్చి చాలా వేసాను ఫ్రెండ్స్. అయినా 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఎందుకంటే చుక్కకూర పులుపు కాబట్టి కారం పడుతుంది ఫ్రెండ్స్. గోంగూర అయినా చుక్కకూర అయినా. ఒకసారి గోంగూర వేసి వండాను, అది పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు చుక్కకూర వేస్తున్నాను. పచ్చివాసన పోయింది. కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్ళు కూడా డ్రై అయిపోయాక చుక్కకూర వేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. మూత పెట్టి ఉడికించుకుంటాను. చూద్దాం ఫ్రెండ్స్. నీళ్ళన్నీ చూసారా అంత దగ్గరికి అయిపోయింది. ఇలా ఉడికిపోవాలా, మేగడలా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది బోటి. కొంచెం గరం మసాలా, ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా అంటే చికెన్ మసాలా కాదు ఫ్రెండ్స్, ఇంట్లో చేసిందే మటన్ మసాలా. అంటే ధనియాలు, చెక్క, లవంగాలు, గసగసాలు, జీడిపప్పు అన్నీ పట్టి అది మసాలా పొడి చేసింది కూడా వీడియో పెట్టాను ఫ్రెండ్స్. అదే నేను వీటికి వాడతాను. మటన్కి, ఫిష్కి అదే వాడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు చుక్కకూర వేసేసుకున్నాం. దీన్ని కట్ చేసే పని లేదు, ఎందుకంటే ఊరికి మగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇది గోంగూర కూడా సన్నగా తరుక్కొని వేసేసుకోవచ్చు, రుబ్బే పని లేకుండా. లేదంటే టమాటా, పచ్చిమిర్చి, గోంగూర కానీ చుక్కకూర కానీ
కొద్దిగా నూనెలో బాయిల్ చేసేసి అంటే వేయించేసి కలిపేసుకుంటే అదిగో ఉడికిపోతుంది. ఒక నిమిషం మూత పెట్టి ఉంచేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చక్కగా మగ్గిపోయింది చూసారా ఫ్రెండ్స్. అలా మేగడ్లా ఉడికిపోద్ది ఫ్రెండ్స్ చుక్కకూర. ఇది కొంచెమే కాబట్టి 2 కట్టలు సరిపోద్ది. ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. పులుపు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకొని ఆపేసుకుంటాను ఫ్రెండ్స్. చుక్కకూర బోటి కూర అయితే రెడీ అయిపోయింది. ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్. 199 మంది ఉంటారేమో అనుకుంటున్నా. అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకుంటాను. ఇలాగే నేను చూపించినట్టే చేసుకోండి. చాలా అంటే కదా చాలా టేస్ట్ ఉంటుంది కదా. దానికి అసలు ఇంక వర్ణించడానికి లేదు. ఒక ముక్క వేసుకున్నామంటే చాలా ఫ్రెండ్స్. గిన్నెడు అన్నం తినొచ్చు. పలచగా కలుపుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పుల్లగా నోరు బాగోలేనప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. నేనైతే అన్నం అయితే రెడీ అయిపోయింది. కూర రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకొని అన్నం పెట్టేసుకోవటమే. నేనైతే అన్నం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నేను మా ఇంట్లో ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు, మా ఇంట్లో పిల్లలతో మాట్లాడినట్టు మీతో కూడా మాట్లాడుతున్నాను. దీనికోసం ప్రిపేర్ అయ్యి రిహార్సల్ తీసుకొని దాన్ని డబ్బింగ్ చెప్పుకొని ఇవన్నీ నాకు తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే తెలిసిన వాళ్ళు చేస్తారు, నాకైతే తెలియదు. ముందుగా కొంచెం చెప్పుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ముందు నేను ఉప్పు చూడను. తిన్నాక చాలకపోతే పిల్లలు తినేటప్పుడు కలుపుతాను ఫ్రెండ్స్. ఏ కూర అయినా ఇది పిల్లలు తినరు కాబట్టి నేను తిన్నాక కలుపుకుంటా ఫ్రెండ్స్. మీకు చూపించడం కోసం ముందుగా నేనైతే అన్నం పెట్టేసుకున్నాను. వెళ్ళిపోతాను హాల్లోకి. నేనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. దీనికి ఉల్లిపాయ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇది పుల్లగా బాగుంటుంది. ఇగురైతే ఉల్లిపాయ నంచుకుంటాను. చుక్కకూర అయినా గోంగూర అయినా ఉల్లిపాయ ఎక్కువ తిన్నాను ఫ్రెండ్స్. ఏ కూరలో తినాలో ఆ కూరలోనే బాగుంటుంది. దోసకాయ బోటీలో బాగుంటుంది, మటన్లో బాగుంటుంది. ఇది చుక్కకూర కాబట్టి అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. తెలియకపోతే నేను చేసినట్టు చేసుకొని తిని చూసి అప్పుడు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.